ఫ్రెండ్స్, హాయ్ అండి. హలో. ప్రకృతి ఎంతో అపురూపమైనది కదా. ఆ యొక్క ప్రకృతిని చూస్తూ కూడా అలా బ్రతికేసేయచ్చు. అబ్బా, ఇదిగోండి మన కరివేపాకు చెట్టుకి ఏదో పెస్ట్ వచ్చినట్టుంది. ఇక్కడ చూడండి, రెయిన్ లిలీస్ ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి, పింక్ అండ్ ఎల్లో. ఇదిగోండి, దాంతోపాటు నేను ఆర్గానిక్గా వచ్చినటువంటి పాలకూర అయితే కట్ చేశాను. దాంతోపాటు ఆర్గానిక్గా ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ని చూద్దాం. చూడండి, మన తోటలో వచ్చినటువంటి డ్రాగన్స్ ఇంకోండి. అలా మనం పండించినటువంటి డ్రాగన్స్ చూస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. మనం మొక్కలకి ఎంత సేవ చేస్తే అవి వాటికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని ఎప్పుడు చెప్తా ఉంటాను కదా. అది ముమ్మాటికి నిజం. మనిషికి చేసిన సేవ అది వృధా అవుతుంది, కానీ మొక్కలకు చేసిన సేవ, జంతువులకి పక్షులకు చేసిన సేవ అస్సలు వృధా కాదు. ఏమంటారు చెప్పండి. ఇదిగోండి, ఇలా మొక్కలను చూస్తూ ఉంటే మనసుకి తెలియనటువంటి సంతోషము, ఆనందం అయితే కలుగుతూ ఉంది. ఇప్పుడైతే నేను యాక్చువల్గా పైకి ఎందుకు వచ్చానంటే, ఈ యొక్క పాలకూర తీసుకెళ్ళి పాలక్ పన్నీర్ చేద్దామని అయితే వచ్చాను. ఇంకోటి వంకాయలు కూడా మంచిగా వచ్చాయి. యాక్చువల్గా దీంట్లో ఇంకోటి వైట్ పెట్టాలి. వైట్ పెడితే వైట్, ఎల్లో, పింక్ సూపర్ ఉంటుంది తెలుసా. రెడ్ కూడా ఉంది, రెడ్ కూడా పెట్టేసాం. అలా మల్టీ కలర్స్లో వస్తాయి చూడండి, మంచిగా అనిపిస్తాయి పువ్వులు. ఆ పైన ఎల్లో ఉందన్నమాట, అది కొంచెం ఎండిపోయిన ఉండే, అది కూడా కిందికి వస్తాయి చూడండి. అప్పుడు మనకి అన్ని మల్టీ కలర్స్ వస్తాయి, చాలా బాగా అనిపిస్తాయి. ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క కలర్ పెట్టాను, కానీ ఆ కుండీలో ఒక కుండీ పైన ఇంకొక కుండీ పెట్టాను అనమాట, అందుకే మంచిగా అనిపిస్తుంది అసలు. అలా కొన్ని మొక్కలను చూస్తూ ఉంటే తెలియనటువంటి తృప్తి, సంతోషం అయితే అనిపిస్తుంది కదా. ఇలా ప్రకృతిని చూస్తూ ఉంటే చల్లటి గాలి, ఇదిగోండి మన డ్రాగన్ మొక్కలు, వావ్ వావ్ అనిపిస్తుంది. మల్లెపూలు, నిన్ననైతే మొక్కలకి పుల్లటి మజ్జిగనైతే స్ప్రే చేశాను. చాలా రోజులు అనుకుంటా ఉన్నాను, నిన్ననైతే అయిపోయింది. పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. ఈరోజు అయితే ఇంగువ గంజి ద్రావణం అయితే స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఈ టైంలో మనకి మొక్కలకు పెస్ట్ రాకుండా ఉండాలంటే కొంచెం పెస్ట్ కంట్రోల్స్ అయినటువంటివి స్ప్రే చేస్తూ ఉండాలి. అప్పుడే మంచి హెల్తీగా ఉంటాయి మొక్కలు. పూత కాపు కూడా మంచిగా వస్తాయి చూడండి. మల్లె చెట్టుకి ఇలా మొగ్గలు వాడిపోయినట్టు అయినాయి చూడండి, వాటికి పెస్ట్ రావడం వలన అలా అయింది. ఆ పెస్ట్ కంట్రోల్ కోసం ఈ యొక్క నీమ్ ఆయిల్స్, పుల్లటి మజ్జిగలు చాలా బాగా పనిచేస్తాయి. అలా వారంలో 2 సార్లు మార్చి వేరుగా ఇచ్చామనుకోండి, మొక్కలైతే హెల్తీగా ఉంటూ మంచి పువ్వులు, కాయలు అయితే మంచిగా వస్తాయి చూడండి. కొత్త చిగురు ఎక్కడైతే వస్తుందో అక్కడే మనకి పువ్వులు అయితే మంచిగా వస్తాయి.